హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ మై సెల్ఫ్ కోవినంద. మీరు చూస్తున్నారు కోవినంద యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ తెలుగు వర్డ్ శాతాలు. అండ్ వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఫర్ దిస్ పర్సంటేజ్ టాపిక్ ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అంటే ప్రతి ఒక్క కాంపిటేటివ్ పోటీ పరీక్షల్లో ఈ పర్సంటేజ్ టాపిక్ మీద మనకైతే ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే వస్తుంది. What is percentage? And percentage is nothing but per plus 100. Per is nothing but in our Telugu word is ప్రతి ఒక్క అండ్ 100 సెంట్ అంటే సెంచరీ. అండ్ క్రికెట్ ఎవరు చూసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది సెంచరీ అంటే 100 అని. అండ్ ప్రతి ఒక్క 100కి అని అర్థం. ఓకేనా, పర్సంటేజ్ అంటే ప్రతి ఒక్క 100కి అని అర్థం. అండ్ దీన్ని దేంతో డొనేట్ చేస్తారంటే ఇంకా పర్సంటేజ్ సింబల్తో అయితే దిస్ ఈజ్ ద సింబల్. ఈ సింబల్తో అయితే దీన్ని అయితే డినోట్ చేస్తారనమాట. ఓకేనా, ఆ పిజ్జా అయితే నాకు అయితే ఇచ్చాడు. ఆ పిజ్జా ఇచ్చిన తర్వాత ఎలా ఉందంటే, సో ఇదైతే ఫుల్గా ఉంది. ఈ ఫుల్గా ఉందంటే నేను ఏం చేస్తానంటే దీన్ని 100% అంటున్నా. సో ఫుల్గా ఉన్నదంటే అది 100% అని అర్థం. అండ్ కాసేపు తర్వాత నేను ఒక చాక్ తీసుకొచ్చి దాన్ని కట్ చేసి మధ్యలో కట్ చేసి రిమూవ్ చేస్తే సగంని నేను 50% అంటాను నేను. అండ్ 100లో హాఫ్ వచ్చేది 50 కదా. అండ్ ఫుల్గా ఉండే పిజ్జాని 100% అంటాను నేను. తర్వాత దాన్ని కట్ చేసి తీసేసిన తర్వాత సగమే ఉంది, దాన్ని 50% అంటాం. అండ్ ఆ 50% కూడా కాసేపటికి నాకు ఆకలేసి ఫుల్గా తినేసాను అనమాట. అండ్ దాన్ని తినేసిన తర్వాత లాస్ట్కి ఏముంటుంది, ఏం లేదు. సో దాన్ని ఏమంటారంటే 0% అని అర్థం. సో నాకు తెలిసి ఈ ఎగ్జాంపుల్ మీకు అయితే అర్థమైపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ కన్వర్టింగ్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్. మనకిచ్చిన పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. అది ఎలా మార్చుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ కొన్ని రాసిన దాని ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 84% తీసుకున్నాను కదా. అండ్ 84% అనేదాన్ని నేను ఫ్రాక్షన్లో మార్చాలి. ఫ్రాక్షన్లో మార్చాలంటే ఏం చేయాలబ్బా అంటే ఏమో చేయబలే. అండ్ 84 ఉన్నది కదా, దాన్ని డివైడెడ్ బై 100 వేసుకున్నట్లయితే మనకు పర్సంటేజ్ వాల్యూ టు ఫ్రాక్షన్ వాల్యూ మనకైతే వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే 84% అనే మనకు పర్సంటేజ్ ఇచ్చాడు, దాన్ని మనం ఫ్రాక్షన్లో మార్చుకోవాలంటే 84లో బై 100 వేసుకున్నట్లయితే మనకు ఫ్రాక్షన్ వాల్యూ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే 25% తీసుకున్నాను, దాన్ని ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. అండ్ 25 బై 100 వేసుకున్నాను. అండ్ 25 1s 25 4s మనకైతే 1/4 అయితే వస్తుంది. అండ్ 25% అనేది ఫ్రాక్షన్లో మనకి ఎలా ఉంటుంది అంటే 1/4గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు కన్వర్ట్ టు ఫ్రాక్షన్ టు పర్సంటేజ్. అండ్ వాడు మనకు ఒక ఫ్రాక్షన్ ఇస్తాడు, దాన్ని మనం పర్సంటేజ్లో మార్చుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఒక ఎక్స్ప్రెషన్ కూడా నీకు ఇచ్చాను. ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్ అయ్యేదానికి ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చాను. ఎక్స్ప్రెషన్ ఏ ఫ్రాక్షన్ x/y ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్ ఫామ్. ఇది x/y అనేది భిన్న యొక్క ఫామ్, ఇది విధానం. ఇంటూ పర్సంటేజ్, ఒక పర్సంటేజ్గా మనం మార్చాలి. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అండ్ కన్వర్ట్ 3/5 ఇంటూ పర్సెంట్. అండ్ మనకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు, ఫ్రాక్షన్ మనం పర్సెంట్లో మార్చమంటున్నాడు. ఓకేనా. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇందాక మనం ఏం చేసాం, ప్రీవియస్లో ఇచ్చిన పర్సంటేజ్ని బై 100 వేసుకున్నాం. బట్ ఇక్కడ అలా చేస్తే మనకు రాదు, ఎందుకంటే ఇక్కడ ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి మార్చాలి. సో ఎలా మార్చాలంటే ఏం చేయాలి తెలిసిన, ఇంటూ 100 వేసుకోవాలి. సో ఇంటూ 100 వేసుకున్నట్లయితే మనకు ఇచ్చిన ఫ్రాక్షన్ అనేది పర్సంటేజ్ మార్చుకుంటుంది. సో 3/5 ఇంటూ 100 అండ్ 5 1s అండ్ 5 20s అండ్ 3 ఇంటూ 20 వస్తుంది. అండ్ 3 20s ఏమవుతుంది, 60 అవుతుంది. సో ఇక్కడ చూసారా, మనకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు, దాన్ని మనం ఒక పర్సెంట్లో మార్చాం. ఏం చేసాం, సింపుల్గా ఇచ్చిన ఫ్రాక్షన్కి ఇంటూ 100 చేసాం. అండ్ 5తో 100ని డివైడ్ చేసాం. అండ్ మనకు 20 వచ్చింది. 3 ఇంటూ 20 ఏమో 60% వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను, కన్వర్ట్ 2/6 ఇంటూ పర్సెంట్. అండ్ 2/6 అనే ఫ్రాక్షన్ని పర్సంటేజ్కి మార్చమన్నాడు. ఎలా మార్చాను నేను, మళ్ళీ 2/6 ఇంటూ 100 వేసాను. ఇంటూ 100 వేసాను కాబట్టి అది ఏమవుతుంది, పర్సంటేజ్లకు మారుతుంది. ఒకటి చూసుకున్నట్లయితే అండ్ 3 2s are 6 అండ్ 2 3s are 6. అండ్ నెక్స్ట్ ఏం చేశాను, 2 50s 100. సో ఇక్కడ మనకు డివైడ్ అయింది. అండ్ 2/3 ఇంటూ 50 అవుతుంది. నెక్స్ట్ ఏం చేశాను, 20 ఇంటూ 50 ఏమవుతుంది, అగైన్ మనకు 100 వస్తుంది. 100 3 వస్తుంది. అండ్ 3 1s 3 9s. ఇక్కడ ఏముంటుంది, ఇంక మనకు క్యారీ 1 ఉంటుంది. ఆ 1 అనేది ఈ 0కి యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, అగైన్ అది 10 అవుతుంది. అగైన్ మనకి ఏముంది, 3 1s 3 3s ఏమవుతుంది, 9 అనేది వస్తుంది. అగైన్ 1 అనేది యాడ్ అవుతుంది. సో అలా చేసుకుని మనకు వాల్యూ ఎంత వచ్చిందంటే 33.33% అయితే వచ్చింది. అలాగనేది పోతానే ఉంటుంది. ఓకేనా. అట్లా చేస్తే మనకు 33.3 వచ్చింది. ఫైనల్గా ఈ టాపిక్ మీకు అర్థమైందంటే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దెన్ ఫైనల్లో మీకోసం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను.
వాటిని సాల్వ్ చేసి మీరు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ 3 వచ్చి ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ అండ్ అగైన్ 3 వచ్చి పర్సంటేజ్ టు ఫ్రాక్షన్. ఈ సాల్వ్ చేసి మీరు కామెంట్లో తెలుపుతారని కోరుకుంటూ బాయ్ బాయ్ టాటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ దిస్ ఛానల్.